వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మన ముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. ధరణి పోర్టల్ వలన తెలంగాణ ప్రభుత్వము తప్పుల తడక ధరణితో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. న్యాయస్థానాలు కూడా ఇప్పటివరకు న్యాయస్థానానికి వెళ్ళినా కూడా ఇప్పటివరకు అయితే న్యాయస్థానం కూడా పరిష్కారం కాలేదు. ఈ సీరియస్నెస్ నువ్వు తీసుకొని దీనికైనా పరిష్కార మార్గం ఎవరు చూపాలంటారు? ఇందులో మన కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కిసాన్ సెల్ తరఫున దామోదర్ రాజనరసింహ ఆల్రెడీ ఆయన హైకోర్టు అప్రోచ్ అయినాడు. అందులో నోటీసులు పోయినాయి. అందులో ఎటువంటి ఇది లేకుంటే, వాళ్ళ పిటిషన్ల బలం లేకుంటే వాళ్ళు దాన్ని డిస్మిస్ చేస్తారు. దాని నోటీసులు పోయినాయి అంటే అది విచారణకు వస్తుంది. తప్పకుండా వాళ్ళ అన్ని అంశాలు కూడా హైకోర్టు ఇందులో విచారించి ఏదో తీర్పు ఇస్తుంది హైకోర్టు. అందులో ఎసెన్షియల్లీ ఏంటంటే ఇది ఇప్పుడు మన దగ్గర ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే 3 అంశాలు ఇంపార్టెంట్. ఒకటి ఫిజికల్ పొజిషన్, రెండోది నీ దగ్గర ఉన్న కాయిదాలు, మూడోది రెవెన్యూ రికార్డుల ఎంట్రీలు. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమైందంటే నా కాయిదాలు సరిగ్గా ఉంటుండొచ్చు, ఫిజికల్ పొజిషన్ ఉంటుండొచ్చు, కానీ దానికి సరైన కాయిదాలు, ప్రాపర్టీ నాది, దాని రికార్డ్ మెయింటైన్ చేసేది గవర్నమెంట్. నువ్వు సరిగ్గా రికార్డ్ మెయింటైన్ చేయనందుకు రేపటి నాడు నేను ఎవరికన్నా భూమి అమ్మినా చేసినా నా కాడ ఇబ్బందులు కలుగుతాయి. అయితే నా భూమి రికార్డ్ నువ్వు పెట్టుకొని అందులో ఏమైనా అవకతవకలు ఉంటే నేను ఎందుకు బాధపడాలి? అందుకొరకు ఈ మూడింటిని రీకన్సైల్ చేయాలి. వీళ్ళు గవర్నమెంట్ ఏం చేసింది, డిజిటైజేషన్ అనుకుంటా కార్యక్రమం తీసుకున్నారు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే రెవెన్యూ రికార్డ్ క్లీన్ చేసినాక ఫీడ్ చేయాలి. డిజిటైజేషన్ అయిపోయింది, ధరణి పోర్టల్ ఉంది, అందులో తప్పులు ఉండయి. నీ రికార్డ్ నువ్వు క్లీన్ చేసుకోలేదు, నీ రికార్డ్ కరప్ట్ అయి ఉన్నది. నీ కరప్ట్ రికార్డ్ని నువ్వు డిజిటైజ్ చేస్తున్నావు. దీంతో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇవన్నీ కూడా రేపటి నాడు హైకోర్టులో విచారణకు వస్తుండొచ్చు. వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటపడతాయి. అయితే ఇప్పుడు మీరు మీ ఆధ్వర్యంలో గ్రామీణ న్యాయపీఠం అని ఏర్పడ్డది. గ్రామీణ న్యాయపీఠము ఈ ధరణి విషయంలో కూడా చొరవ తీసుకొని మళ్ళీ ఏమన్నా కోర్టు దృష్టి గ్రామీణ న్యాయపీఠం తరఫున కోర్టు దృష్టికి తీసుకెళ్తే త్వరగా పరిష్కారం అయ్యే మార్గము ఉంటుంది కదా అంటారు. గ్రామీణ న్యాయపీఠము ఇంతకు మొదలు మన ల్యాండ్ సునీల్ కూడా ఆయన చేపట్టింది. ఒక ల్యాండ్ క్యారవాన్ అని అన్నీ తిరిగి వచ్చి ప్రజలు కోరుతుంది ఏంది అనేది ఒక మేనిఫెస్టో తయారు చేసిండు. ఆయన తయారు చేసిన పీపుల్స్ మేనిఫెస్టో నుంచి అన్ని పొలిటికల్ పార్టీస్ అందులోకి వెళ్ళి అంశాలు తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నది, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా తీసుకున్నది. మనము ప్రజలలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటో మనం ఐడెంటిఫై చేసి ముందు పెట్టగలుగుతాం. కానీ దానికి ఏ విధంగా ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏంది అనేది అది గవర్నమెంట్ పని. ఇక్కడ కోర్టుకు పోయినారు కాబట్టి రేపటి నాడు కోర్టు ఏదైనా తీర్పిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఏమైనా చేర్పులు చేసుకుంటుండొచ్చు గవర్నమెంట్. కానీ మనం ఉన్న ఇష్యూస్ని గవర్నమెంట్ దృష్టికి తేగలుగుతాం అంతే.